నాయకుడు ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ఆయనకు టికెట్ ఇచ్చిన పార్టీ అధికారం కోల్పోయింది. ఆలస్యం చేయకుండా అధికార పార్టీలో చేరిపోయారు. ఆయన రాక ఇష్టం లేని ఆ పార్టీ నాయకుడు రచ్చ చేశారు. దీంతో గెలిచిన పార్టీలో ఉండలేక చేరిన పార్టీలో కొనసాగక సైలెంట్ అయిపోయారు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఏమిటా పంచాయతీ? ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో మొదలైన పంచాయతీ ఇంకా చల్లారినట్లు కనిపించడం లేదు. ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పార్టీ అధిష్టానంపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేయటం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ సంజయ్ కుమార్ ఎన్నికల తరువాత సీఎంను కలిసి కాంగ్రెస్ పార్టీ కండువా మార్చుకోవటమే జీవన్ రెడ్డి అసంతృప్తికి కారణమైంది. ఇక అప్పుడు అలా మొదలైన జగిత్యాల జగడం ఇంకా చల్లారలేదు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి ఇటీవల కూడా తన అనుచరుడు ఒకరు హత్యకు గురైనప్పుడు ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. తెలంగాణ కాంగ్రెస్ లో జగిత్యాల పంచాయతీ కుంపటి రాజేసింది. మంత్రి శ్రీధర్ బాబు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు రంగంలోకి దిగి జీవన్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. అయితే జీవన్ రెడ్డి అలకకు ప్రధాన కారణమైన తన ప్రత్యర్థి చేరిక పంచాయతీ చిక్కుముడి వీడటం లేదు. తనకు కనీస సమాచారం లేకుండానే ఆయన్ను పార్టీలో చేర్చుకోవటం పట్ల జీవన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. రాత్రికి రాత్రి సీఎంను కలిసి కండువా మార్చుకున్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తాను పార్టీ మారనిది క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. ఈ పంచాయతీ తెగకపోవటంతో ఆయన సందిగ్ధంలో పడ్డట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇటీవల జరిగిన కాంగ్రెస్ కార్యకర్త హత్య తరువాత జగిత్యాల ఎమ్మెల్యే పూర్తిగా సైలెంట్ అయిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించేందుకు ఓవైపు ఆ పార్టీ కాచుకొని కూర్చుంది. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేకు అభివృద్ధి కోసమే చేరినట్లు చెప్పుకుందామని ముందుగానే ప్రణాళిక వేసుకున్నప్పటికీ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి రూపంలో చెక్ పడుతోంది. అటు గెలిచిన పార్టీని వీడి మళ్లీ ఆ పార్టీలోకి వెళ్లలేక, కండువా కప్పుకున్న పార్టీలో అధికారికంగా కొనసాగలేక ఏమి చెప్పుకోవాలో తెలియని అయోమయ పరిస్థితిలో జగిత్యాల ఎమ్మెల్యే మౌనం వహిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. తాను రాజకీయాల కోసం రాలేదని, నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే వచ్చినట్లు చెప్పే ప్రయత్నం చేసే లోపే కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాలుగా కొనసాగుతున్న సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి అంశం ఆయనకు చెక్కు పెడుతోంది. ఇక పీసీసీ అధ్యక్ష పదవిని ఆశించి భంగపడ్డ నిజామాబాద్ మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ అగ్గికి ఆజ్యం పోసినట్లు సీనియర్ నాయకులను పార్టీలో అన్యాయం జరగడం మంచి పరిణామం కాదని మాట్లాడారు. హత్యకు గురైన కార్యకర్త ఇంటికి వెళ్లి పరామర్శించిన మధు యాష్కి గౌడ్ తాను ఒకప్పుడు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కావటంతోనే పరిచయం ఉండి పరామర్శించేందుకు వచ్చినట్లు చెప్పుకొచ్చారు. ఆయనకు అక్కడకు వచ్చింది వాస్తవానికి పరామర్శకే అయినప్పటికీ మాట్లాడింది మాత్రం పీసీసీ పదవి రాలేదన్న అకసుతోనే అన్న ప్రచారం జరిగింది. దీంతో ఆ వివాదం మరింత కాలం కొనసాగి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే మౌన దీక్ష చేయాల్సి వస్తోంది. పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఇప్పుడు తాను రాజకీయంగా చురుగ్గా ఉంటే వీడిన పార్టీతో పాటు చేరిన పార్టీలోని నాయకులు కూడా యాక్టివ్ అవుతారని భావిస్తున్నారట. కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు ఆ పార్టీ నుంచి సహకారం ఉంటే ఒక రకంగా, తాను వీడిన బీఆర్ఎస్ నుంచి వచ్చే విమర్శలను ఎదుర్కొనే ప్రయత్నం చేయవచ్చు. కానీ తాను చేరిన పార్టీలోనే సీనియర్ నాయకునితో పోరాటం చేయాల్సి రావడం ఆయన్ను ఇబ్బందికి గురి చేస్తుందట. ఇక ఇది సరిపోదన్నట్లు ఇటీవల జగిత్యాల నియోజకవర్గాన్ని ఆనుకుని ఉన్న మరో నియోజకవర్గం కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ రైతు సమస్యలపై పాదయాత్ర చేశారు. అది కాస్త జగిత్యాల వరకు కొనసాగింది. ఇక టీడీపీ నుంచి బీఆర్ఎస్ లో చేరిన మాజీ మంత్రి ఎల్ రమణ కూడా జగిత్యాల నియోజకవర్గానికి చెందిన నాయకులే. కానీ జగిత్యాలలో ప్రస్తుతం పార్టీని బలోపేతం చేసేందుకు గాను బీఆర్ఎస్ అధిష్టానం వ్యూహాత్మకంగా కోరుట్ల ఎమ్మెల్యే పాదయాత్ర జగిత్యాల వరకు కొనసాగేలా చేసిందనే ప్రచారం జరిగింది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో తాను చేరిన కాంగ్రెస్ పార్టీలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం ఏది మాట్లాడినప్పటికీ తనకు రాజకీయంగా నష్టం జరిగే పరిస్థితి ఉందని ఆయన భావిస్తున్నారట. అందుకనే కొంతకాలం వేచి చూసే ధోరణి మంచిదని భావిస్తున్నారట ఈ ఎమ్మెల్యే. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. మరి ఇప్పటికే నియోజకవర్గంలో సీనియర్ గా కొనసాగుతూ ఎమ్మెల్యే చేరికను బహిరంగంగానే వ్యతిరేకించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సవాల్ గా తీసుకుంటారు. అదే సమయంలో చాలా కాలంగా జీవన్ రెడ్డితో ప్రత్యక్ష ఎన్నికల్లో తలపడుతూ ప్రస్తుతం కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న డాక్టర్ సంజయ్ కుమార్ తన వర్గాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. ఇక ఈ ఇద్దరి పంచాయతీ ఇలా ఉంటే బీఆర్ఎస్ తమ బలాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం ఎలాగూ చేస్తుంది. మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న గ్రామ స్థాయి, మండల స్థాయి నాయకులు ఈ ఎమ్మెల్యే మౌన దీక్ష వహిస్తే ఆయనకు చేరువ అవుతారా అనే అనుమానాలు వస్తున్నాయి. స్థానిక సంస్థల్లో టికెట్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ నుంచే ఆయన తన వర్గానికి అవకాశాలు ఇప్పించుకోవాల్సి ఉంటుంది. అప్పుడు జోక్యం చేసుకోక తప్పదు. మరి ఆయన జోక్యం చేసుకుంటే ఇప్పటికే తన నిరసనను అవకాశం చిక్కిన ప్రతిసారి ఢిల్లీ వరకు చేరేలా వినిపిస్తున్న జీవన్ రెడ్డి ఊరుకుంటారా అనే చర్చ వస్తోంది. పరిస్థితులు అనుకూలించక సైలెంట్ అయిన జగిత్యాల ఎమ్మెల్యే వ్యూహాత్మకంగానే ఉన్నారా లేక నిజంగా సైలెంట్ అయిపోయారా? వ్యూహాత్మకమే అయితే ఈ స్థానిక సంస్థల్లో ఆయన జోక్యం ఉంటుందా అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చూడాలి మరి ఈ ఎమ్మెల్యే గారి మౌనం వ్యూహమా, నిజంగా సైలెంట్ అయిపోయినట్లేనా?